హలో రా మార్కస్, అబ్బాయిలు ఎవరైనా సరే ఈ రీల్ ఫస్ట్ స్వైప్ చేసేయండి. ఎందుకంటే ఈ రీల్ ఓన్లీ లేడీస్ మాత్రమే. ఇళ్లలో పండగలు ఫంక్షన్స్ ఏమన్నా వచ్చాయంటే మన పేజ్ ఫాలో అవుతున్న అక్క చెల్లెలు కష్టాలు ఎలాగుంటాయంటే ఒకేషన్ కి వాళ్ళు గ్రాండ్ గా అయితే కాస్ట్యూమ్ సెట్ చేసుకోవాలనుకుంటారు. ఇన్ కేస్ వాళ్ళు ఒక బ్లౌజ్ కి గ్రాండ్ గా వర్క్ చేయించుకోవాలనుకుంటే ఒక చోట మళ్ళీ దాన్ని తీసుకొని వెళ్ళి స్టిచ్చింగ్ కి ఇంకో టైలర్ దగ్గరికి వెళ్ళాలి. బట్ కానీ ఈ రీల్ ద్వారా వాళ్ళ శ్రమ మొత్తం తగ్గించేస్తారు. ఎలా అంటే మన పుంగనూరులో ఉన్న నదియా లేడీస్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వాళ్ళ దగ్గర అయితే కంప్యూటర్ మిషన్ తోటి చాలా తొందరగా వర్క్ వేసేయడంతో కాకుండా బ్లౌజ్ కూడా వీళ్ళ స్టిచ్ చేసి హ్యాండ్ తోటి మీరు వర్క్ చేయాలంటే ఎలాంటి బేసిక్ వర్క్ అయినా మినిమం 2-3 డేస్ అని అవుతుంది అనమాట. బట్ కానీ వీళ్ళ దగ్గర ఎలాంటి హెవీ వర్క్ అయినా జస్ట్ 1 డే లో కంప్లీట్ చేసి ఇన్ కేస్ మీరు ఏదైనా ఎమర్జెన్సీ అకేషన్ అనుకుని వీళ్ళకి నైట్ ఇచ్చారనుకుంటే నెక్స్ట్ డే కల్లా మీకు వర్క్ కంప్లీట్ చేసి అయితే ఇచ్చేస్తారు. ఇవి మాత్రమే కాకుండా వీళ్ళ దగ్గర శారీస్ కి కుంచులు కూడా వేసిస్తారన్నమాట మీకు కావాల్సిన మోడల్స్ తో. సో మీ బ్లౌజ్ కి వర్క్ వేయించుకోవాలన్నా వీళ్ళ దగ్గరే, ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవాలన్నా వీళ్ళ దగ్గర, ఆ బ్లౌజ్ కున్న శారీకి కుంచులు కట్టించుకోవాలన్నా వీళ్ళ దగ్గర. తోటి మీ శ్రమ తగ్గించనా లేదా అనేది అయితే కమెంట్ బాక్స్ లో చెప్పడం అస్సలు మర్చిపోద్దండి. ఇవన్నీ సరే కానీ ఫస్ట్ అడ్రస్ చెప్పుకుంటున్నారు కదా, ఇవన్నీ చెప్పి అది చెప్పడం మర్చిపోతాను, చెప్తా నోట్ చేయండి. పుంగనూరులో మీరు ఎక్కడున్నా చక్కగా బైపాస్ రోడ్ లో ఉన్న తేజ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేయాలన్నమాట. అక్కడ వరకు వచ్చి ఏం చేస్తారంటే తేజ హాస్పిటల్ పక్కలో ఉన్న స్ట్రీట్ లోకి లాస్ట్ లో, తేజ హాస్పిటల్ పక్కలో ఒక 3-4 స్ట్రీట్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. అలా కన్ఫ్యూజ్ అయినప్పుడు ఏం చేయాలంటే స్క్రీన్ పైన నేను డిస్ప్లే చేసిన నెంబర్ కి అయితే కాల్ చేసి అడగాలి. లేదు మేము అలా అంతా ఏం కన్ఫ్యూజ్ అవ్వము, నువ్వు చెప్తున్నది తేజ హాస్పిటల్ పక్కలో ఉన్న ఆనుకున్న స్ట్రీటే కదా అనుకుంటే ఎస్ అదే అనమాట. ఆ స్ట్రీట్ లో వాళ్ళదే లాస్ట్ హౌస్.